ఆగస్ట్ 23 దేవుని వాగ్దానం. యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. ఆదికాండము 24:7. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మనమందరం మరొక పర్యాయము ఈ రీతిగా కలుసుకుని దేవుణ్ణి స్తుతించే ధన్యత మనకు దయచేసినందుకు దేవాతి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? ప్రభు మహాకృప ఎంత గొప్పదో మనం ఈ వాగ్దానంలో నుండి నేర్చుకోవచ్చు. ఈరోజు ఎక్కడికి వెళ్ళాలన్నా ఎవరో ఒకరు తోడు అవసరం. తోడు రావడానికి కూడా ప్రస్తుతము కంపెనీసు వ్యక్తులను అలాట్ చేయడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒకరికి ఒకరు తోడుగా డబ్బులు ఇస్తేనే కానీ రానటువంటి పరిస్థితుల్లో ప్రస్తుత ప్రపంచము తయారవుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. నేను ఒంటరిగా ఉన్నాను, నాతో ఎవరుంటారు అనే ఆలోచనలో ఉన్న నీవు ప్రభు నీతో ఉన్నాడు అనే సంగతిని నువ్వు ఎప్పుడు కూడా మరిచిపోవద్దు. ఆయన తన దూతను నీకు ముందుగా పంపుతాడు. నువ్వు ఒంటరిగా వెళ్ళే పరిస్థితి మాత్రం కూడా ఉండదు. ఆయన పంపే దూత నీ పనులను, నీ మార్గాలను సరళం చేస్తుంది. నీవు ఒంటరివి కావు అనే విషయాన్ని నీకు స్పష్టత ఇవ్వటానికే, నీలో విశ్వాసాన్ని పెంపొందించుటకే ప్రభువు ఈ యొక్క కార్యములు చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ప్రభు ఇచ్చే ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో. ఆయన మాటల యందు విశ్వాసం ఉంచు. ఆయన నీకు ముందుగా తన దూతను పంపుతున్నాడు అనే విషయాన్ని నువ్వు నమ్ము. ప్రతి కార్యము నీలో దేవుడు జరిగించాలని ఆయన ఆశపడుతూ నిన్ను బలపరుస్తున్నాడు. పరిపూర్ణమైన విశ్వాసం ఉంచు. అప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. అట్టి కృపను కొరకు అబ్రహాము ఏ రీతిగా ముందుకు దేవుని మాటను నమ్మి వెళ్ళి కార్యాలు సాధించాడో, అనేక మంది భక్తుల జీవితాలు అలాంటి కార్య సాధన జరుగుటకు దేవుడే తన దూతను ముందు పంపుతున్నాడు అని నమ్మి వారు ముందుకు వెళ్ళినప్పుడు యాకోబు జీవితంలో జరిగిన గొప్ప కార్యాలు మీ జీవితంలో కూడా జరగబోతున్నాయి. నమ్ము, విశ్వసించు. ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, సకల ఆశీర్వచనములకు కారణభూతుడా, నీ దూతను ముందుగా నీ బిడ్డల పనులకు పంపండి. వారి భయముతో, ఆందోళనలతో సమస్యలను ఎలాగా విడుదల పొందాలి, సమస్యలను ఎలా జయించాలనే ఆలోచనలో ఉండగా నీ దూతను పంపి పరిష్కారము జరిగించమని ప్రార్థిస్తున్నాను. నేడు వారి ప్రయాణాలు, పనులు అన్నిటిలో మీరు వారికి తోడుగా ఉండండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినదీవులతో నింపమని క్రీస్తు పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించుగాక. ఆమెన్.